చెప్తే పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? చాలు కొట్టగా. ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నాం అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి, మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతట అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట? కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనన్నమాట. పెట్టుకో కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు. అయితే అంటే అది చెప్పాలేమిటి? నువ్వు మాత్రం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరగొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే. ఒకవేళ మన ఇద్దరికి పూర్వ పరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదానివా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించనా? లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా. అయ్యో, నీకెందుకు అత్తయ్య శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి, ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగాన్ని మహారాణిలే కూర్చున్నావు? కాఫీ నెలకు నోచుకోలేదేమిటి? ఏమో, కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే బాబు అదే సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య, ఇంకా పడుకున్నావే? ఇంత బాలేదా? బాలుడు పొద్దెక్కితే కానీ దానికి తెల్లారుదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది.
పాచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా లేదని అమ్మ. ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మాయి. వెళ్ళి అమ్మని అడిగాం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ ఇది కాదే, నాది. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది బిడ్డలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. నేడు వెర్ర ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు. అల్లరి చేస్తాడు కదా అని చేసుకునే వాడి మీద ఏది కూడా వాడరాది లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదినకి చాలా కష్టం. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్ల పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా సరే, ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుట్టు కుదలేదు. అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలిపు గిరిపుట్టు గిరిపు అవి అగరత్తలు కూడా అగరత్తలు. మీరే కదండి అడిగి అచునామతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేసాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో. మంచి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి కిలో 12 రూపాయలు. ఏమిటి